నమస్తే అన్న. నమస్తే. సో నాన్ వెజ్ వచ్చేసరికి గరికపాటి గారి మీద యుద్ధం ప్రకటించాను అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాడు 2 గంటల క్రితం. దీని గురించి మీరు ఏమంటారు? ఏమని అమ్మా? దేనివల్ల అంటే ఏం వీడియో అంటే దేని గురించి ఎందుకు వీడియో చేసి పెట్టిండు? ఏం యుద్ధం చేస్తాడు? ఈ చెత్తనా కొడుకు గురించి మనం గిట్ట మాట్లాడుకోవాలి. మాకేం అవసరము? వాడు ఒక్క లుచ్చ దేశానికి ద్రోహం చేస్తుండు. వాడు మేము ఏదైతే భిక్ష చేస్తున్నామో వాడు బతుకుతుండు. మేము సబ్స్క్రైబర్స్ కొట్టి మేము వాడి వీడియోలు చూడబట్టే వాడు 6 కోట్లు సంపాదించుకొని మతం ఎక్కి మాట్లాడుతున్న నా కొడుకు బట్టతల నా కొడక నాన్ వెజ్గా మతం ఎక్కి మాట్లాడుతుండు వాడు. ఈరోజు వాడు ఏదో చేసా ఏమీ చేయలేడు. మా ఎంటికతో సమానం నా కొడక, నువ్వు బట్టతల నా కొడక ఎంటికతో సమానం. మేము ఊస్తే చచ్చిపోతావు. ఏదో చేసేస్తాం. ఈయన వల్ల ఏది కాదు. ఆ డబ్బులు సంపాదించుకోవడానికి ఇవన్నీ క్రియేటివిటీ. మాట్లాడితే ఆంజనేయ స్వామి అలాగే మన విష్ణుమూర్తి కల్లోకి వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మతం పేరున మోసాలు ఇవి జరుగుతున్నాయంట, అవన్నీ బయటికి తీయాలి అన్వేషణ అని చెప్పాడంట దేవుడు. దీని గురించి ఏమంటారు? ఆంజనేయ స్వామి నన్ను వెనుకొండి నడిపిస్తాడు అన్నాడు కదా. ఈరోజు ఆంజనేయ స్వామి బలం ఏందో తెలుస్తుంది కదా. నువ్వు ఏ దేవుని నమ్ముతావు మాకు తెలుసు. హల్లెలూయా దేవుని నమ్ముతావు, యేసుక్రీస్తుని. మీ దేవుడు రమ్మంటుండు, పరలోకాన్న నరకలోకం ఉంది అక్కడికి రా అని సిద్ధం చేసి పెట్టిండు. హల్లెలూయా దేవుడు అక్కడికి త్వరలో పోతాడు. ఆంజనేయ స్వామి ఎంత గొప్పోడో, హిందువులు ఎంత గొప్పోలో నీకు ఇప్పుడు అర్థమైంది కదా. బుద్ధి చెప్పిండ్రు కదా నీకు ఈరోజు. సనాతన ధర్మం అంటే ఎంత పెద్ద గొప్పదే అని అన్సబ్స్క్రైబర్స్ అందరు కొట్టి ఇప్పుడు రోడ్డు పాలు అవుతుండు కదా. అందు గురించే ఈరోజు ఏదైతే హల్లెలూయా దేవుడిని నమ్ముకుంటూ లేదు, నేను ఆంజనేయ స్వామిని భక్తుణ్ణి, ఆంజనేయ స్వామి నన్ను ఎన్నుకుండి నడుపుతాడు, ఆ పవర్ ఏందో కనిపించింది కదా ఈ బట్టతల నా కొడుకు నాన్ వెజ్ గానికి. ఎవరెవరి గురించో ఎన్నెన్నో మాటలు అన్నాడే. ఈరోజు తెలిసింది కదా ధర్మం జోలికి వస్తే ఏ విధంగా ఉంటుందో అనేది. ఈరోజు కేసులు పెట్టడం జరిగింది. ఎంతోమంది త్వరలో ఇండియాకి పిలుస్తారు. చెంచల్గూడ జైల్లో వేసి నాలిక ఏదైతే ఉందో ఫస్ట్ ఆ నాలిక కట్ చేసి కట్టింగ్ ప్లేర్తో లాగి కట్ చేసినాం అనుకో అప్పుడు తెలిసి వస్తుంది. అంటే ఇప్పుడు ద్రౌపది దేవి గురించి, సీతమ్మ వారి గురించి అలా మాట్లాడిన అన్వేషే సో రీసెంట్గా కనుక చూసుకున్నట్లయితే క్షమాపణలు చెప్పి సో దేవుడు ఆడవాళ్ళకి సపోర్ట్గా ఉండమన్నాడంట. ఈ రోజు నుంచి నేను ఆడవాళ్ళకి సపోర్ట్గా ఉంటానని అంటున్నాడు. దీని గురించి మీరు ఏమంటారు? ఒకటి అమ్మా, ఇక్కడ మహిళలు స్వేచ్ఛగా బతకట్లేదు అని నాగబాబు గారు అన్నారు. అలాగే మన అనసూయ మేడము, ఎక్స్పోజింగ్ అనసూయ మేడము, అలాగే ఈ బట్టతల నా కొడుకు నాన్ వెజ్ గాడు. మరి ఏ ఉద్దేశంతో ఇక్కడ స్వేచ్ఛ లేదన్నారు? స్వేచ్ఛ లేదన్న వాళ్ళు సరే స్వేచ్ఛ లేదన్నారు. మళ్ళీ మహిళా కమిషన్ ఎందుకు పిలిపియలేదమ్మా? ఈ బట్టతల నాన్ వెజ్ కానీ లేదంటే మన అనసూయ గారిని లేదంటే నాగబాబు గారిని ఎందుకు పిలిపియలేదు మహిళా కమిషన్? ఆన్సర్ మీ. మహిళా కమిషన్ ఎందుకు పిలిపియలేదు ఈ ముగ్గురిని? ఓన్లీ శివాజీ గారినే పిలిపించింది. శివాజీ గారిని మాత్రమే వచ్చారు తప్పితే ఈ ముగ్గురు ఎక్కడ పోయినరు? మరి ఎందుకు పిలిపియలేదు మహిళా కమిషన్? ఆన్సర్ మీ. ప్రజలందరికీ ఆన్సర్ ఇవ్వాలి మహిళా కమిషన్. మరి వీళ్ళు ముగ్గురు ఎక్కడ వెళ్ళిపోయినరు? ఎందుకు పిలిపియలేదు? మరి ఓన్లీ నిప్పు నిజం లాంటిదమ్మా, ఇక్కడే అర్థమవుతుంది. ఈరోజు మాకు మంచి గురించి మంచి మాట్లాడితేనే మీకు చెవులకు చెడు వినపడుతుంది. మంచి మాత్రమే మాట్లాడిను. దేశంలో పరిస్థితి బాగాలేదు, బయట పరిస్థితి బాగాలేదు కాబట్టి మా మంచి గురించి భవిష్యత్ తరాన్ని గురించి శివాజీ గారు మంచి మాట చెప్పిండ్రు. మాకు మంచిది కాబట్టి చెప్పిండ్రు. వీడెవడు అసలు రియాక్ట్ కావడానికి? నాన్ వెజ్ నా కొడుకు బట్టతల నా కొడక నీకేం అవసరము? శివాజీ గారు ఏదో మాట్లాడితే, గరికపాటి గారు ఏదో మాట్లాడితే వీడెవడు అసలు రియాక్ట్ కావడానికి? వీడెవడు అసలు? ప్రపంచ యాత్రికుడు కదా, యాత్రికులు తిరుక్కుంటా వీడియోలు చేసుకుంటున్నావు కదా, చేసుకో, బతుకు, ఓకే. వీడెవడు అసలు ఇక్కడికి వచ్చి శివాజీ గారి గురించి మాట్లాడే హక్కు వీనికి లేదు. వీడు ఎప్పుడో వెళ్ళిపోయిండు. ఇక్కడ సిటిజన్ గిట అవునో కాదో మరి అక్కడ సిటిజన్ తీసుకున్నాడో ఏమో మరి. అంత భయంకరంగా మాట్లాడుతుండు కదా. అంటే అక్కడ సిటిజన్ ఏమన్నా ఉందేమో. అంటే వీడికి ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నావు? నీ ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నావు మా గురించి? మేము ఈరోజు భిక్ష చేస్తే బతుకుతుండు వీడు. ఈ నా కొడుకు మా పట్ల గౌరవం లేకుండా ఎటువంటి మాట్లాడితే అటువంటి మాట్లాడిండు. దరిద్రమైన వీడియోలు పెట్టి డస్ట్ పట్టించింది వీడు. చెత్త పవర్ ఏందో చూపించినాం కదా ఈరోజు.
చెత్త అన్నావు కదా, చెత్త పవర్ చూపించినాం కదరా నా కొడక, బట్టతల నా కొడక. ఈరోజు మా పవర్ ఏందో చూపించినాం కదా. త్వరలో గిట అన్నీ చూడబోతున్నాం. పరలోకంలో ఉన్న ఏసుకిస్తూ పిలుస్తుండో, నరకలోకం సిద్ధం చేసి పెట్టినాము నీ గురించి అని కంపల్సరీ ఆ రోజు రాబోతుంది. సో ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నానండి మీకు. అదేంటంటే చాలామంది శివాజీ గారు మాట్లాడిన మాటలకు ఏమంటున్నారంటే ఆడవాళ్ళు ఏదో అణగదొక్కేస్తున్నారు, చాలా వాళ్ళకున్న స్వేచ్ఛ హరించేస్తున్నారు, లేదా వాళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వట్లేదు అని అంటున్నారు. దానికి సంబంధించి చాలామంది పెట్టే పోస్టులు ఏంటంటే ఆడవాళ్ళని బతకనివ్వండిరా, వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వండిరా అని అంటున్నారు. యాక్చువల్గా మంచి చెప్పడం వాళ్ళని హరించడం కాదండి, వాళ్ళకి నచ్చినట్టు ఉండమంటమే, కానీ జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పడం. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకపోవడం ఏంటండి, మరలు చేసే స్థాయికి ఎదిగిపోతే ఆడోళ్ళు ఎదిగిపోయారండి. కానీ ఏంటంటే ఇక్కడ నాన్ వెజ్ గురించి వచ్చిన విషయం వస్తే ప్రతి ఒక్కళ్ళు అంటే సోషల్ మీడియా అనేది ఏంటంటే అదొక రకం ఒక రొచ్చు లాంటిది. ఎవరినైనా ఒకటికి నచ్చుద్ది, 100 మందికి నచ్చితే 100 మందికి నచ్చదు. నచ్చినోడి మీద అటాక్, నచ్చినోడి మీద అటాక్, ఇది మామూలేనండి. అయితే ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళిందో మీరే చూస్తున్నారు కదా. అంటే శివాజీ గారి దగ్గర స్టార్ట్ అయ్యి అవునమ్మా. దేశాలు దాటి ఇప్పుడు హిందూ మతం మీదకి వచ్చింది. దీని గురించి మీరు ఏమంటారు? హిందూ మతం ఏంటంటే ఒక్కొక్కళ్ళు లాగేస్తారండి. ఇప్పుడు నేను చెప్పిన ఆడవాళ్ళని హరించేస్తున్నారు, ఆడవాళ్ళకి స్వేచ్ఛనివ్వరా, వాళ్ళని బతకనివ్వరా అంటున్నారు. అంటే వాళ్ళని ఏదో చంపేసినట్టే, అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నట్టుగానే చాలామంది తప్పుగా మాట్లాడడం అనేది శివాజీ గారి మాటలనే తప్పుదోవ పట్టించినట్టే. అంటే మొన్న అంత డిస్కషన్ జరిగిన తర్వాత కూడా న్యూ ఇయర్ రోజున అనసూయ గారు స్విమ్ సూట్ లో ఫోటో అనేది రిలీజ్ చేశారు. దీని గురించి మీరేమంటారు? ఇది ఎలాగంటేనండి, ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టే ఉండి వాళ్ళు ఏదో స్వేచ్ఛగా ఉండాలని చెప్తూనే రెచ్చగొట్టినట్టుగా కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు. అందరినీ రెచ్చగొట్టడం అంటే దాని గురించి యాక్చువల్గా ఆవిడ నిజంగా ఆడవాళ్ళకి స్వేచ్ఛ గురించే మాట్లాడే విషయం వస్తే ఆవిడ పెట్టిన వీడియోలకో లేదా ఫోటోలకో ఆ కామెంట్లు చూస్తే మనకు అర్థమైపోద్ది. అంటే చాలా దారుణంగా ఉంటాయి. అది ఆవిడ చూసుకుంటారో లేదో తెలియదు, కానీ అంటే ఆవిడ ఇక్కడ కించపరిచే విషయం నేను చెప్పట్లేదు. అంటే ఆవిడ ఏమంటారంటే నా బాడీ నా ఇష్టం, నేను మెయింటైన్ చేస్తున్నాను, చూపించుకుంటాను అని అంటున్నారు. కరెక్టేనండి. నేను ఈ మాట ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అనసూయ గారు జబర్దస్త్ షోలో ఒకసారి చాలా షార్ట్ లెంగ్త్ తీసుకొచ్చి కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు. కూర్చోడానికి లోపల కాలు మీద కాలేసుకుంటూ కింద ఏమన్నా అంటే ఆవిడ లో వస్త్రాలు ఏమన్నా కనపడతాయేమోనని. నీకు అంత స్వేచ్ఛ ఉన్నప్పుడు అంత సిగ్గుపట్టం దేనికమ్మా, మామూలుగానే కూర్చోవచ్చు కదా అని నేను అనేది. ఆవిడ నిజంగా స్వేచ్ఛగా ఫీల్ అయితే ఆవిడ ఎలాగైనా కూర్చోవచ్చు. దాన్ని మళ్ళీ కూర్చోవడానికి కాలు మీద కాలేసుకుంటే మళ్ళీ కెమెరామెన్ ఏమన్నా క్యాప్చర్ చేస్తాడేమో అన్న సిగ్గుపట్టం దేనికి, నీ స్వేచ్ఛగానే నువ్వు ఉండు అని ఇదన్నమాట అండి. వాళ్ళు ఏంటంటే చాలామంది ఏంటంటే సోషల్ మీడియాని ఒక పావులాగా వాడుకోవటం లేదా తప్పుదోవ పట్టించడమే, అంటే రెచ్చగొట్టి వదిలేస్తున్నారు. అంటే అనసూయ గారిది పాత వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. సో అంటే నేను కట్టుకున్న మొగుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నా అన్నలు తమ్ముళ్ళే. సో వాళ్ళు నన్ను నగ్నంగా చూసినా వాళ్ళకి ఏమీ కాదు, అవ్వదు కూడా అని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? చాలా తప్పమ్మది. ఎందుకంటే నేను నా మొగుడు లేదా ఎవరన్నా తప్ప మిగిలిన వాళ్ళు వేరే ఎవరు చూసినా అన్నదమ్ములు అంటున్నావు. అది నీ ఇంట్లో నీ పడగదిలో చూపించు, అప్పుడు నీ మొగుడే చూస్తాడు. బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కడికే కళ్ళు ఉంటాయి, అందరూ చూస్తారు. అందరూ చూసినప్పుడు వాళ్ళని నా మొగుళ్ళు అని అనుకో, లేదా ఆడికి కనపడకుండా నువ్వు కప్పుకొనన్నా తిరుగు, ఇంతే కదమ్మా. అంతకంటే ఏం చెప్పలేము మనం. ఎందుకంటే పబ్లిక్ వచ్చినప్పుడు అందరికీ కనపడకుండా తిరగాలి, లేదా అందరికీ కనపడేటట్టు తిరిగితే కనుక ఇంకా వాళ్ళని నా అన్నలో తమ్ముళ్ళు అనుకోకూడదు. అది నీ తప్పు. అది ఎవరో మూసుకోరండి. ఆవిడ గురించి మూసుకోవాల్సిన అవసరం నువ్వు చూపిస్తున్నావు. ఇప్పుడు ఏదో ఒక సినిమాలో రాస్తారని చెప్తాడు, కావాలని చూపిస్తారు, చూస్తే ఎడుతారు అని. అవునా కదా, కావాలని చూపిస్తారు కానీ మనం చూస్తే ఏడుస్తారు. అది కూడా ఒక ఇండైరెక్ట్ అప్రోచ్మెంటే. ఇది మనం డైరెక్ట్గా చెప్పకూడదు, కానీ అది వేరే విషయం అనుకోండి. పోనీ అలా చేస్తూ నన్ను చూడకూడదు, చూసిన వాళ్ళందరూ అన్న తమ్ముళ్ళు అంటే అనేది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు ఫ్యాన్స్ నిన్న ఒక ఛానల్లో చూసాం, అభిమాన సంఘాలు కూడా వచ్చాయి, దానికి అధ్యక్షులు కూడా వచ్చారు, అనసూయ అభిమానుల సంఘం, అని ఎట్లా చూడొచ్చు? అది చాలామంది వచ్చేస్తారండి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఒక 10,000 పెడితే 100 మంది పైకి వచ్చేస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, ఆడెవడో తెలియదు అసలు, మనకి ఏది విన్నరో ఎవరో అసలు ఎవరెవరో తెలియదు. 4-5 షోలు చూసేదాకా ఏం చేస్తాడో అది తెలియదు. కానీ అయ్యేటప్పుడు మాత్రం వీధులు మొత్తం బ్లాక్ అయిపోయినట్టుగా చూపించేస్తారు. కావాలని ఉంటుంది ప్రతిదానికి కూడా. ఇట్లాంటి వాటికి కూడా అభిమానులు ఉండడం, దానికి సంఘాలు ఉండడం కరెక్టే అంటారా? ఇది ఎలాగంటేనండి, అస్సలు
జనాలు ఎంత పని పాట లేకుండా కొట్టుకుంటున్నారో ఈ కొన్ని విషయాలు చూస్తే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కొన్ని ఛానల్లోనూ లేదా కొన్ని ఇప్పుడు నడిచి వెళ్తూ ఉంటే వందలు లక్షల్లో వ్యూస్ వచ్చేస్తాయి. అంటే ఎంత కరువులో చూస్తున్నారో అర్థమవుతుంది మనకి. అంటే ఒక పనికొచ్చే విషయం వీడియో చూసారంటే అర్థం ఉంది. లేదా అటువంటి ప్రతి చెత్త వీడియోని కూడా చూసి మనం లక్షల్లో ప్రమోట్ చేసేస్తున్నాం. అలాగేంటంటే అది ప్రతి విషయం ఇంకా అలాగే ఉంది. నిన్న ఒక ఇంటర్వ్యూలో సీతక్క గారు కూడా చెప్పారు, మినిస్టర్ సీతక్క గారు, నిండుగా బట్టలు వేసుకుంటేనే అందం అనేది ఆడవాళ్ళకి, అమ్మాయిలు నిండు బట్టలు వేసుకొని మాత్రమే ఉండాలని చెప్పారు. అవునండి. ఆ తర్వాత గంట 2 గంటల లోపే అనసూయ గారు మళ్ళీ ఒక పోస్ట్ చేశారు అన్నమాట. ఎట్లా చూడొచ్చు అసలు మళ్ళీ ఇలా? అది యాక్చువల్గానండి పద్ధతి గల వాళ్ళు చెప్పే మాటలు పద్ధతిగానే ఉంటాయి. అది పద్ధతి లేని వాళ్ళకి నచ్చవు. ఏమండి ఇప్పుడు సపోజ్ మనం నీకంత నిజంగా ఇది ఉంటే కనుక తిరుపతి మొన్న ఒకసారి చెప్పాను నేను, తిరుపతి వెళ్తాం మనం, సాంప్రదాయ దుస్తులు ధరించండి, చూడీదారులు వేసుకోండి లేదా శారీ కట్టుకోండి అని ఉంటుంది. నా ఇష్టం ఉంది, నా ఇష్టం వచ్చినట్టు వస్తాను, నాకు స్వేచ్ఛ ఉంది అని అనుకుంటే నేను రానివ్వరు, బయటికి గంటేస్తారండి. నీకు స్వేచ్ఛ ఉంది కదా, వెళ్ళొచ్చు కదా. ఆ కట్టుబాట్లు మనకు రోడ్ల మీద లేకపోతే ఎక్కడ పడితే అక్కడ లేక నిన్ను అలా తిరగనిస్తున్నారు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నిన్ను తిరగొద్దని చెప్పడం కాదండి, కానీ ఏంటంటే నీ స్వేచ్ఛని ఎక్కడి వరకు వాడాలో అక్కడి వరకే వాడు. స్వేచ్ఛ అనేది వదిలేస్తే నీ ఇష్టం, రేపు చాటింగ్లు చేస్తావు, ఎల్లుండ ఇంకా రకరకాలు. ఒక క్వశ్చన్ అండి, అంటే ఇక్కడ వాళ్ళ భర్తను కూడా తిడుతున్నారు. ఏమంటే ఆవిడ ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మొన్న శివాజీ గారు ఒక మాట మాట్లాడాను అనుకున్నాం. ఎలాగంటే స్త్రీ ప్రకృతి లాంటిది అని చాలా మంచి మాట వాడారు. ఎవరన్నా మెచ్చుకున్నారండి? కానీ ఆ సామాన్లు లేకపోతే ఆ దరిద్రం ఉండ అనేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కడో రెచ్చిపోయాడు. ఇంత గొప్ప మాటతో పోల్చాడు రమ్మని ఒక్కడ మెచ్చుకోలే. అంత గొప్పగా మాట్లాడేసే అనసూయ పోనీ ఆవిడ పద్ధతిగా పోనీ ఏదో బట్టలు వేసుకునే అమ్మ నిజంగా నువ్వు దేవతలాగా ఉంటావు అనిపిస్తారు మనకి. కొంతమంది ఆడవాళ్ళు బట్టలు కరెక్ట్గా వేసుకుంటే నిజంగా మనకి చాలా ముచ్చటేస్తుంది. అటువంటి వాళ్ళు చూస్తే మనకి ఒకసారి మంచి స్మైల్ ఇస్తే మన మనసు కూడా తేలిక పడిపోయినట్టుగా ఉంటుంది. అటువంటి వాళ్ళు కాకుండా అటువంటి బట్టలు వేస్తే ఇది దేవతరా, మరి ఇది ఎవరో నేషనల్ ఇదిలా ఉంటుంది అనుకుంటాం మనం. ఇది తప్పుగా అంటున్నాను అనుకోకండి, ఎందుకంటే వాళ్ళ బట్టలను బట్టే వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం మారిపోద్ది మనకి. అంతేగాని నిండుగా చీరగట్టుకున్న దాని విలువ నిండుగానే ఉంటుంది, బట్టలు వేసుకునే దాన్ని బట్టి వాళ్ళ విలువ వాళ్ళకు ఉంటుంది. అలాగే ఇప్పుడు నా అన్వేష్ మనం ఏదో చెప్తున్నాం కదండి, అన్వేష్ ఎలాగంటే అది దేవతల మీదకి కావాలని లాగేస్తారు. ఇక్కడ కాంట్రవర్సీలు చాలా ఉంటాయి. ఇప్పుడు అన్వేష్ కూడా చాలా మంచి సందర్భాల్లో చెప్పి సో రీసెంట్గా నాన్వేష్ వచ్చేసరికి గరికపాటి గారి మీద యుద్ధం ప్రకటించాడు అనమాట ప్రపంచ వ్యాప్తంగా. దీని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ వాడు చక్కగా ఉంటే తర్వాత యుద్ధం ప్రకటించవచ్చు. ఎందుకంటే నాన్వేష్ వచ్చేసి వాడు ఒక డఫాగాడు. నిజంగా నేను చెప్తున్నాను, వాడికి నిజంగా ఎక్కడేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో జనాల్లో చెప్పాడు, సో కొన్ని థింగ్స్ అయితే చెప్పాడు, అవి కొన్ని మంచిగా తీసుకున్నా కానీ కొన్ని థింగ్స్ అయితే చాలా వరస్ట్ థింగ్స్ వాడు. ఇంకోటి ఏంటంటే అతను అభిమానించే వాళ్ళని కూడా ఇలా అనవసరంగా తిట్టడం కరెక్ట్ కాదేమో అని చెప్పి నా ఉద్దేశము. ఇంకోటి ఏంటంటే మనోడు ఆ బత్తాయి కాయలు అది ఇది అని చెప్పేసి తర్వాత నా కళలో ఆంజనేయ స్వామి వచ్చి అని చెప్పేసి ఏదో చెప్పాడు. ఇదంతా వేస్ట్. వాడికి నిజంగా నోటికి ఏదో అది మాట్లాడిస్తున్నాడు. అంటే ద్రౌపది దేవి గురించి సీతమ్మ గురించి మాట్లాడిన అన్వేషే సో మళ్ళీ దేవుడు వచ్చి ఆడవాళ్ళకి సపోర్ట్ గా ఉండమని చెప్పాడు. ఈసారి ఆడవాళ్ళకి సపోర్ట్ గా ఉండడం అంటే ఏంది? ఆ పుచ్చకాయలు ఆ కీరా దోసకాయలు అవి చూపించి ఇలా ఉంటుందని చెప్పడమే సపోర్టా? లేకుంటే ఇప్పుకొని తిరగండి అమ్మా చీరలే మనకు అందాలు కాదు అని చెప్పేసి ఇప్పుకొని తిరగడం సపోర్టా? నాకు తెలిసి సపోర్ట్ అంటే ఏంది? ఆయన చెప్పింది కరెక్టే, సో పాటించండి అని చెప్పడం సపోర్ట్. ఒకళ్ళకి సపోర్ట్గా ఉంటే సపోర్ట్గా, నువ్వు ఒకటికి యాంటీగా వెళ్ళి సపోర్ట్ అంటే ఎట్లా? నాకు అర్థం కాదు. స్పందించాడు. దాని తర్వాత ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాక అన్వేష్ మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ అదే దీనికి కౌంటర్ గా ఇంకో వీడియో చేస్తే దీన్ని వార్నింగ్ అయినా అనుకో, స్వీట్ వార్నింగ్ అయినా అనుకో చెప్పింది అదే కదా. నిజంగా చెప్తున్నాను, వాళ్ళ తమ్ముడు గురించి వాళ్ళ నాన్న గురించి అందరి గురించి తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తే ఆ వీడియో రిలీజ్ చేసి దాని మీద ఏమంటారు? వాడికి చివరికి ఏం దొరకట్లేదు, ఈ బ్లాక్ మెయిల్ గత అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే వాడికి నిజంగా దిమాగ్ లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడేం మాట్లాడాలని చెప్పేసి తెలియదు. సో చెప్పే కంటెంట్ మంచిదైనప్పుడు మంచిగా చెప్పాల్సింది. సో చెప్పాడు, స్వేచ్ఛ గురించి మాట్లాడాడు. స్వేచ్ఛ గురించి మాట్లాడితే ఓకే, కానీ ఇప్పుకొని తిరగండి అమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పాడు చూడండి, అక్కడ కన్వే అవ్వలేదు. సో నాన్వేజ్ చెప్పిన పాయింట్లు కొన్ని ఓకే అయినా కానీ సరిగా కన్వే చేయలేదు, అతను కరెక్ట్గా చెప్పలేదని చెప్పేసి నా ఉద్దేశం. అంటే బాబు గోగునేని కూడా నాన్వేజ్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. దీని గురించి మీరు ఏమంటారు?
చెప్తున్నాను కదా, డబ్బులు అందినే ఉంటాయి, డబ్బులు అందినట్టున్నాయి, అందుకని చెప్పేసి అలా మాట్లాడుతున్నారేమో. సో నాకు కూడా 3 hours బ్యాక్ గరికపాటి గారి మీద మళ్ళీ ఇంకొక వీడియో చేసి అదే వీడియో అప్లోడ్ చేసిండు. వాడు ఎంత కొట్టినా చావని పాము. నేను చెప్తున్నాను, వాడు యుద్ధం ప్రకటించడం కాదు, ఫస్ట్ ఇండియాకి వచ్చి యుద్ధం కూడా వద్దు, ఎవరు ఉండరు, వచ్చి ఆ గరికపాటి గారు ఉండొచ్చు, లేకుంటే ఏజుడై ఉండొచ్చు, లేకుంటే శివాజీ గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వచ్చి వాళ్ళ దగ్గర ఒకసారి నిలబడి వెళ్ళిపోమని చెప్పండి ఇండియా వచ్చి. నేను చెప్పేది ఒకటే, ఏదో వేరే దేశాల్లో ఉండి వాడి వీడియోలు పట్టించుకుంటానండి, వాడి వీడియోలు చూడడం మానేస్తే వాడి తర్వాత అడుక్కోవాలి. మనం అట్లా చూస్తున్నాం కాబట్టి వాడికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ వీడియో కూడా మనం చూడకపోతే అసలు వాడికి గత్తే ఉండదు, వాడి తర్వాత అడుక్కోవాలి, నా వీడియో చూడండి అని. వాడికి అనవసరంగా మనం విన్నాను నాకు ఫాలోవర్స్ దాంతో సమానం దీంతో సమానం అని చెప్పి, ఆ తర్వాత నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నేను అడిగానా, అది అని చెప్తున్నాడు. అడగకుండా ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తారా? ఎందుకు చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేయకండి. సబ్స్క్రైబ్ చేసిన అవసరం ఏముంది వాడికి? వాళ్ళు లేకపోతే బొచ్చడం మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వాడు పెద్ద తోపు ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు. దానికి తోడు ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి, ఆడవాళ్ళ దాని గురించి, దీని గురించి, మంచి గురించి మాట్లాడేవాడు. అప్పట్లో అమ్మాయిలను చూపించి ఆటగాడు అని చెప్పేసి అమ్మాయిలతో, ఈ అమ్మాయితో తిరిగాను, ఈ పిచ్ దగ్గర ఆడాను, ఆ పిచ్ దగ్గర ఆడాను అని చెప్పేసి, అన్ని ఆటలాడానని చెప్పేసి చెప్పడం అదొకటి. వాడు చెప్పే దరిద్రాన్ని మనం ఇంకా దరిద్రంగా వింటున్నాం, వాడికి సపోర్ట్ చేస్తున్నాం. ఇంకా ఇష్యూ ఇప్పుడు దేశాల మీద, ఖండాల మీద, దేవతల మీద నడుస్తూ ఉంది. మరి అనసూయ, ఈ చిన్మయ్ కానీ ఎవరైతే మరి సపోర్ట్ చేసిరో వాళ్ళందరూ, అది మహాతల్లులు బాగుండాలండి. ఈ మేడం వాళ్ళు వీళ్ళు బాగుండాలి. సో వీళ్ళైతే ఎవరున్నారో ఈ లేడీస్లు వీళ్ళు చాలా బాగుండాలి నేను అడుగుతున్నాను. లేకుంటే ఏందండి దరిద్రంగా ఆయన చెప్పింది ఒక మాటను పట్టుకొని సాగదీశారు. ఆ సాగదీసిన మాటని ఇంకా మనం సాగదీసేసాం. మనం సాగదీసిన తర్వాత అన్వేష్ గారు వచ్చిండు. అంటే ఇది చూడండి, ఎక్కడి నుంచో వెళ్ళి తీరా దేవతల దగ్గర, హిందూ ధర్మాల దగ్గర అంత దూరం వెళ్ళిపోయింది. ఇంకోటి, సో శివాజీ గారు చెప్పిందేమో తప్పు ఉద్దేశంతో చెప్పలేదు. సో ఆయన అనవసరంగా లాగారు. సరే లాగారు కదా అని చెప్పేసి వీడియో వచ్చి అనవసరంగా ఎవడి గుంతలు వాడు తవ్వుకున్నట్టు అని చెప్పేసి కర్మ రిటర్న్ అని చెప్తారు కదా. సో నాన్వేష్ గారు ఎప్పుడో చేసిన తప్పుకి ఎవడి వల్లనో ఏదో రకంగా అంటే శివాజీ గారు నాన్వేష్ని అభిమానిస్తాడు. నాన్వేష్ అంటే ఇష్టం అని చెప్తాడు. సో అతన్ని అభిమానించే మనిషి వల్లనే ఇతనికి అంతం అనేది ఆరంభమైంది. 1 hour బ్యాక్ చూసుకుంటే కనుక బయాస్ అని వరల్డ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ పర్సన్ అండి బయాసన్ యాదవ్. వరల్డ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ పర్సన్. నేను చెప్తున్నాను, ఆ టైంలో ఆ యాప్లో ప్రమోట్ చేశాడు, ఇది అదని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డాడు. నామినేషన్ చాలా ఇబ్బంది పెట్టాడు. సో ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా అయితే బయాసన్ యాదవ్ నేను చెప్తాను. బ్రో ఇప్పుడు అందరికి ఫేక్ మెయిల్ ఐడీస్ తోని అన్వేష్ గురించి పాజిటివ్ గా చెప్పండి, మంచిగా చెప్పండి అని చెప్పి మెయిల్స్ చేస్తున్నాడు, అది ఎలా చూడొచ్చు? అదే చెప్తున్నా కదా బ్రో, వాడు ఒక చెత్తనా కొడుకు, వాడికి ఎప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. సో ఇంకోటి ఏంటంటే వాడు చేసిన తప్పుకి ఒక్క రోజులో ఎవడైనా క్షమాపణ ఇచ్చేసాడు అంటే అది నాన్వేషన్ గాడు. వాడికి నిజంగా ఇండియా వస్తే మాత్రం వాడికి తుక్కు రేకొడతారు మన వాళ్ళు. ఇదే ప్లేస్ లో నాన్వేష్ మీ ఎదురుగా ఉంటే మీరు ఎలాగా చర్యలు తీసుకుంటారు? వద్దండి, నేను చర్యలు తీసుకుంటాను, కానీ అతను ఉన్నప్పుడు, అతను లేనప్పుడు అతను ఊహించుకొని చర్యలు తీసుకోవాలంటే మేము తీసుకోవాల్సి వస్తుంది. సో చేయడానికి పేమెంట్ మాట్లాడుకుందాం అని చెప్పేసి మెయిల్ చేస్తున్నాడు అందరు ఇన్ఫ్లుయెన్సర్లకి, మరి ఎలా చూడొచ్చు? చెప్తున్నా కదా వాడు వేస్ట్ గాడండి. అదే చెప్తున్నా కదా, డబ్బులు ఉన్నాయని చెప్పేసి డబ్బులు ఒక 4 నూకలు వెనకాల నూక్కున్నా అని చెప్పేసి మస్తు అహంకారం చూపించేశాడు. ఆ అహంకారమే అతన్ని ఇక అంతం చేసింది. సో నేనేం మాట్లాడినా నడుస్తుంది జనాల్లో, నేనేం మాట్లాడినా నన్ను గొప్పగా అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ ఒక్క అహంకారంతో మనోడు దూసుకుపోయాడు. కానీ అతని అహంకారమే అతన్ని తిన్నదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే శివాజీ గారు ఇప్పుడు 2 మాటలు నోరు జారినందునే ఈ రోజు ఇంత రచ్చ చేశారు. మరి ఎలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలంటారు? వాడికి శిక్ష అనేది వాడు ఇండియాకి వస్తే తెలుస్తుందండి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళ చీరలు లాగినందుకు అప్పుడు యుద్ధాలు జరిగినాయి, ఇప్పుడు చీరలు వేసుకోమంటే యుద్ధాలు జరుగుతున్నాయి. అది బ్రో, సీతక్క లాంటి వాళ్ళు 2 బట్టలు వేసుకుంటే మంచిదని చెప్పినా కూడా అనసూయ మళ్ళీ నిన్న పోస్ట్ చేయడం జరిగింది. అలాంటి లేదు, ఆ అనసూయ గారికి ఎంత చెప్పినా చెప్తున్నా కదా, ఇటు నా అన్వేషణ దూరంగా ఉండి అందరినీ చెడగొడుతుంటే ఈమె మాత్రం హైదరాబాద్లో ఉండి, అది తెలంగాణలో ఉండి అందరినీ చెడగొడుతుంది. సో ఈ మేడం గారికి, మేడం మీరు వేసుకోండి, మీ మొగుడు ముందు వేసుకోండి, చాలా మంచిది, కానీ అందరి ముందు వేసుకుంటే అప్పుడు ఇంకా తప్పుగా మాట్లాడాల్సి వస్తుంది జనాలు కూడా. వినండి, మీ బాడీ మీ ఇష్టం కదా. సో నేను చెప్తాను, ఒక అమ్మాయి నిండుగా బట్టలు వేసుకొని పోతే ఒకటే చూసి ఈ అమ్మాయి చాలా మంచిదిరా అని చెప్పేసి ఒకటే లైన్ వేస్తాడు, ఒకటే ట్రై చేస్తాడు. కానీ నువ్వు బట్టలు ఇప్పుకొని చెప్తావు, వస్తావా అంటాడు వాడు. అది నేను పచ్చిగా చెప్తున్నా, నువ్వు బట్టలు ఇప్పుకొని బయటకు వెళ్తే, అంటే సగం బట్టలతో బయటకు వెళ్తే, అర్ధనగ్నంగా బయటకు వెళ్తే ఖచ్చితంగా వస్తావా అని చెప్తున్నాడు. సో అలాంటి ఫ్రీడమ్ ఎవరికైనా ఇవ్వద్దు. ఒక అబ్బాయిగా నేను కూడా చెప్తాను, అమ్మ తల్లి జాగ్రత్తగా ఉండమ్మా.
హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.